ప్రధానమంత్రి మోడీ జన్మదినం సందర్భంగా సేవా పక్వాడాలో భాగంగా ఈరోజు రక్తదాన శిబిరం సరూర్నగర్లో జరుగుతుంది. మనతో మాట్లాడడానికి రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సరే, ఇప్పుడు మోడీ జన్మదినం సందర్భంగా సేవా పక్వాడాలో రక్తదాన శిబిరం చేస్తారు, ఎట్లా జరుగుతుంది? ఇది రక్తదాన శిబిరాలు చాలా జరుగుతాయి, అనేక విధాలుగా ఇస్తారు. ప్రకృతి వైపరీత్యాలు ఉన్నప్పుడు కానీ, యాక్సిడెంట్స్ ఉన్నప్పుడు కానీ, ఎవరైనా జన్మదినాలు ఉన్నప్పుడు కానీ అట్లా ఇస్తారు. కానీ ఇది ప్రత్యేకమైనటువంటిది, రెండు కలిసి వచ్చినటువంటిది. ఒకటి తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17th అనేటువంటిది ఒక ఇండిపెండెన్స్ డేని తెలంగాణ వాసులు ప్రత్యేకంగా నిజాంని మెడలు వంచి తెచ్చినటువంటి ఈ స్వరాజ్యం ఇది. అదొకటైతే ఇదే రోజు ఈ దేశానికి ఉన్నటువంటి ఇప్పుడు మహానుభావుడు కారణజన్ముడు అభినవ సర్దార్ పటేల్ అయినటువంటి మన నరేంద్ర మోడీ గారు వారి జన్మదినం ఈరోజు. ఇక్కడ నుండి అక్టోబర్ 2 అంటే మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి వరకు ఈ పక్షం రోజులలో జరిగేటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలలో ఒకటి 25 నాడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు వారు ఈ బీజేపీని స్థాపించినటువంటి పెద్ద మనిషి మహానుభావుడు, ఆయన జన్మదినం కూడా ఉంది. అయితే ఈ పక్షం రోజులు 15 రోజులు కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటిది విమోచన దినోత్సవము ప్లస్ మోడీ గారి యొక్క జన్మదినం. ఈ జన్మదినాన్ని సందర్భించి యావత్ దేశం మొత్తం కూడా రక్తదాన శిబిరాలు నిర్వహించాలి అనేటువంటిది పార్టీ యొక్క కార్యక్రమం, ఇది ఆదేశం. దీని లోపల ఎక్కడ చూసినా కూడా ముందుకు వస్తున్నారు యువత. చెప్పిందే తడువు కింద రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. అయితే ఈరోజు హైదరాబాద్ స్టేట్ లోపల అంటే వేరే దేశంతో కంపేర్ చేస్తే ఈరోజు ఇక్కడ రెండు విశిష్టమైన కార్యక్రమాలు కాబట్టి ఈ రక్తదాన శిబిరాలు కొన్నిటిలో ఈరోజు జరుగుతుంది, కొన్నిటిలో రేపు జరుగుతుంది. రేపు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి, ఈరోజు జరుగుతుంది. దీని యొక్క పవిత్ర కార్యం దానాలల్లో రక్తదానం మిన్న ఇంకొకరికి ప్రాణదాతగా నిలిచేటువంటి అవకాశం. అనేక రకాలుగా రక్తహీనతతోని బాధపడుతున్నటువంటి పేషెంట్లు కోకొల్లలో అనేటువంటిది నంబర్స్ లోపల చెప్పడం జరుగుతుంది. పౌష్టికాహారం లేక రక్తహీనతతోని ప్రసవించలేక ఒక ఏమంటాం మనము శిశువులు పుట్టినటువంటి శిశువులు ఆరోగ్యవంతంగా లేక అనేక మంది పురుట్ లోపలనే వాళ్ళ చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి అన్నిటినీ అవాయిడ్ చేయడానికి కానీ యాక్సిడెంట్స్ రూపం లోపల రక్తం కావాలన్నటువంటి యొక్క డిమాండ్ కానీ ఎటు చూసినా కూడా మనకు ఆర్మీకి కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఫ్రంట్ లైన్ వారియర్స్ అనేటువంటి వాళ్ళందరికీ కూడా మనము ఈ బ్లడ్ డిపాజిట్ చేస్తే మనకు పుణ్యం అనేటువంటి ఆలోచనతో దేశంలో యువత అంతా కూడా అందరి మిగతా దగ్గర బర్త్డేలు అని అనుకుంటే వేరే పార్టీలల్లా లేకపోతే ఇంకో దగ్గర బర్త్డే అని అంటే సెలబ్రేషన్స్ ఉంటాయి, కేకులు కట్ చేసేసి విందులు వినోదాలు చేసుకునేటువంటిది. కానీ ఇది నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశానికి ఒక మార్గదర్శి, ఈ దేశాన్ని సుస్థిరంగా ఉంచుకుంటూ సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూ అగ్రగామి గుండి దేశానికి నేనే ప్రథమ చౌకీదారునని చెప్పి ఓ గర్వం లేకుండా నిరాడంబరతోని దేశాన్ని లీడ్ చేస్తున్నటువంటిదే కాక ఆర్థికంగా ఈ దేశాన్ని బయటపడేసి ప్రపంచ పటం లోపల భారతదేశానికంటూ గుర్తింపు తీసుకొచ్చి అన్ని దేశాలకు ఉన్నటువంటి అగ్రరాజ్యాలను కూడా ఇవాళ కోఆర్డినేట్ చేసుకుంటా అన్ని సమస్యలకు ఒక దిక్సూచిగా నిలబడి భారతదేశము డెవలప్మెంట్ లోపల అన్ని దేశాలను వెనకకు తట్టేసి అలా 4వ స్థానానికి వచ్చింది. రాబో 2 సంవత్సరాలల్లా 3rd లార్జెస్ట్ ఎకానమీ ఉన్నటువంటి దేశం అనేటువంటి రోజు నడిపిస్తున్నటువంటి వైనం అందరినీ కూడా ఆశ్చర్యచకితులను చేస్తుంది. అటువంటి ఒక సాధారణ కుటుంబం లోపల పుట్టి పేదరికం లోపల పుట్టి ఆయన ఈ రకమైనటువంటి ప్రయాణం చేసి ఆయనకున్నటువంటి ఈ పరిపాలనా దక్షత ఆ రకంగా ఉంది అని చెప్పి అందరూ గర్వపడే విధంగా చేస్తుంటే యువత అందరూ కూడా మనం ఇటువంటి బర్త్డేని ఈ విధంగా జరుపుకుందాము రక్తదానంతో అని చెప్పి అనేక వందల వేల క్యాంపులు ఈ పక్షం రోజులల్లో జరుపుకుంటుంది. దాంట్లో భాగంగా
ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో కూడా ఇవాళ ఇక్కడ మా రామరెడ్డి గారి ఆధ్వర్యం లోపల, జితేందర్ గారి ఆధ్వర్యం లోపల ఈ సరూనగర్ కట్ట మీద జరుగుతున్నటువంటి ఈ శిబిరం రేపు ఎల్బీ నగర్ అసెంబ్లీ జిల్లా ఆఫీస్ ఉంది అక్కడ ఎల్బీ నగర్లో, మన్సూరాబాద్లో. ఆ ఆఫీస్లో రేపు ఉంది. రేపు దాదాపు 250 మంది యువకులు ఇవ్వబోతున్నారు. కాబట్టి ఇది అంతటా జరుగుతుంది, దేశమంతటా జరుగుతుంది. ఒక పండుగలాగా జరుపుకుంటున్నారు. వాలంటరీగా వచ్చేసి రక్తదానాలు చేస్తున్నారు. దీన్ని మించినటువంటి పని కూడా ఏది లేదనేటుంది. ఇంకా 2 రోజుల తర్వాత చెట్లు నాటే కార్యక్రమం ఉంది. ఏక్ పేడ్ మాకే నామ్ అనేటువంటిది దీన్ దయాల్జీకి. అట్లనే మహిళలు ఆత్మనిర్భర్ భారత్, మన ఏమంటాం మనము ఆపరేషన్ సింధూర్ మీద, అట్లనే వికసిత్ భారత్, ఈ 3 సబ్జెక్ట్స్ మీద అన్ని స్కూల్స్ లోపల, కాలేజెస్ లోపల పెయింటింగ్ కాంపిటీషన్స్, ఎలక్యూషన్ కాంపిటీషన్స్, ఎస్సే రైటింగ్స్తోని ఈ సబ్జెక్ట్స్ మీద వాళ్ళు పోతూ ఉన్నారు. ఓబీసీ మోర్చా, బీజేపీ యొక్క అనుబంధ సంస్థ అయినటువంటి ఓబీసీ మోర్చా ఆధ్వర్యం లోపల స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు ఉన్నాయి. బిఫోర్ ఆఫ్టర్ అనేటువంటిది క్లారిటీ ఉండాలి. ఎందుకంటే నామకే వాస్తే ఏదో చేశామంటే చేశామనకుండా ముందు ఎట్టుంది మనం చేపట్టక ముందు ప్రాంతం, మనం స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వర్తించడం ఏ విధంగా మారిందనేటువంటి ఇది కూడా ప్రత్యేకంగా ప్రాజెక్ట్ కాబోతున్నది. అట్లనే వికలాంగులకు ఎంపీలు, అసెంబ్లీలు మా ఉన్న కాడ వాళ్ళకు స్టిక్స్ కానీ, ఓల్డ్ ఏజ్ వాళ్ళకు స్టిక్స్ కానీ, వీల్ సైకిల్స్ కానీ అటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక కార్యక్రమం ఉంది. అదేవిధంగా గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి అక్టోబర్ 2న ఉంది. ఆ రోజు వారికి నివాళులు అర్పించిన తర్వాత ఖాదీ స్వదేశీ అనేటువంటి నినాదంతో మోడీ గారు ఆ రోజు ఖాదీని విధిగా కొని ధరించాలన్నారు. ఈసారి దసరా పండుగ అంతా కూడా ఖాదీ బట్టలతోనే కార్యకర్తలు జరుపుకునేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇటువంటి పక్షం రోజులు కూడా చాలా హెక్టిక్గా భారతీయ జనతా పార్టీ కార్యకర్త గడపబోతున్నాడు. తృప్తితో ఈ పండుగని ఎంజాయ్ చేస్తున్నారనే దాని లోపల అతిశయోక్తి లేదు. అయితే ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ మేము అధికారంలోకి వస్తే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరిపిస్తామని కూడా వాళ్ళు మాట చెప్పారు. ఇదైతే ఘోరమైనటువంటి తప్పిదమే కాదు, పాపం కూడా. జనాలను వాళ్ళ విశ్వాసాన్ని తుంగలో తొక్కేసి వాళ్ళను మాటల గారెడితోని మనకు తెలంగాణ వచ్చినట్టయితే మన దేశం లోపల మనము బానిస చిహ్నం అందరికీ 1947 ఆగస్ట్ 15కి వస్తే మనకు 1948 సెప్టెంబర్ 17 అంటే సంవత్సరం మీద ఒక నెల, 13 నెలల తర్వాత మనకు వచ్చింది. ఆ సంవత్సరం లోపల రజాకాలు వాళ్ళ యొక్క దమనకాండ, రాక్షసత్వాన్ని, క్రూరత్వాన్ని ఏ విధంగా ప్రదర్శించిండ్రు అనేటువంటిది అందరికీ తెలుసు. అయితే దాన్ని కూడా మనకు తెలంగాణ వస్తే మనం సెప్టెంబర్ 17 ఆ రోజు అఫీషియల్గా మనం ఇండిపెండెన్స్ డే జరుపుకుంటామని చెప్పి ఈ కేసీఆర్ మాట్లాడిన మాటలు, అప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి కేశవరావు ఇలా కాంగ్రెస్లో ఆయన టీఆర్ఎస్లో ఉన్న ఆయన ఆ ఉద్యమం తర్వాత మొన్న కాంగ్రెస్లోకి పోయింది. మరి ఆయనకు ఏమైంది? ఈ రేవంత్ రెడ్డి పొద్దున్న లేసేప్పుడు మేమేం తక్కువ కాదు అని చెప్పి 2014లో ఆయన మాట్లాడినటువంటి మనిషి టీడీపీ నుండి మేము తెలంగాణకు సపోర్టు మేము కూడా ఇటువంటి ఈ విమోచన దినోత్సవం అనేది జరుపుకోవాలని మాట్లాడిన వాళ్ళందరూ కూడా కేవలం ఓట్ల రాజకీయం గురించి కక్కుర్తిపడి, మైనారిటీ ఓట్లకు కక్కుర్తిపడి, మజ్లీస్ వాళ్ళతోని చట్టపట్టాలు వేసుకొని తిరిగి మైనారిటీ అపీజ్మెంట్ గురించి ఇంత పెద్ద సెంటిమెంట్ ఈ తెలంగాణలో ఉన్నటువంటి అందరు ప్రజానికాని సెంటిమెంట్ని తుంగల దొక్కేసి సిగ్గు లేకుండా దరిద్రులు ఈ విధంగా రాజకీయ దివాలా కోరుతనానికి వాళ్ళు దారి తీసిరు. వాళ్ళని ఇదే తెలంగాణ లోపల వీళ్ళు పాతి పెట్టబోతున్నారు. టీఆర్ఎస్ గతి ఏం పట్టిందో కాంగ్రెస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి విస్మరిస్తే ఇటువంటి వీళ్ళ యొక్క ఆత్మ క్షోభిస్తుంది. అంత పెద్ద దమనకాండ జరిగింది, దాన్ని గుర్తుపెట్టకుండా దాన్ని కూడా రాజకీయంలో వాడుకొని దాన్ని ఇలా అందలం ఎక్కిన తర్వాత విస్మరించారు. కాబట్టి తెలంగాణ లోపల టీఆర్ఎస్ని భూస్థాపితం చేసిండ్రు. ఇలా ఆ పాపము వాళ్ళ ఉసురు అప్పుడు ఆ రోజు రజాకారులకు బలైనటువంటి వాళ్ళ ఉసురు ఇవాళ టీఆర్ఎస్కు ముడుతున్నది. ఇల్లు ఆయన కుటుంబము మొత్తం చిన్న భిన్నం అయిపోతున్నది. వాళ్ళు నామరూపాలు లేకపోతారు, జైళ్ళల్లో పడతారు.
ఆర్థికంగా దివాలా తీస్తారు. వాళ్ళను అయ్యో అనేటోడు గతి లేకుండా పోయింది. అటువంటి క్షోభతోని ఔరంగజేబు ఏ విధంగానైతే లాస్ట్ అవస్థ లోపల కథమైండో కేసీఆర్ పరిస్థితి కూడా అదే విధంగా ఉంటుంది. ఆ షాజహాన్ ఆశీర్వాదాలు ఆయనకు ఉన్నాయి. అట్లనే ఔరంగజేబు విధంగా నీళ్ళు పోయకుండా ఆయనను ఆగం పట్టించిండో అవన్నీ కూడా కేసీఆర్ గారికి తథ్యంగా జరుగుతాయి అనేటువంటిది జనాలందరూ కూడా చెప్తూనే ఉన్నారు ఈ డిస్కషన్. ఎందుకంటే వీళ్ళ సెంటిమెంట్తో ఆడుకున్నారు, వీళ్ళ మనోభావాలతో ఆడుకున్నారు, వీళ్ళ యొక్క ఆత్మ త్యాగాలతోని ఆడుకున్నారు. వాళ్ళందరి బలిదానం తీసుకొని లక్షల కోట్లకు పడగలెత్తి దాచుకోలేక దొంగలాగా దొరికిపోయి జైళ్ళ పాలవుతున్నారు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ క్షోభ, వాళ్ళ యొక్క ఉసురు వీళ్ళందరికీ ముట్టి తీరుతుంది. కాంగ్రెస్ నెక్స్ట్ కథం. కాంగ్రెస్ అనేది దేశంలో నామరూపాలు లేకుండా పోతున్నది. 18 రాష్ట్రాలలో వెళ్ళిపోయింది. 20 రాష్ట్రాలు తయారైనాయి. రేపు వచ్చే తెలంగాణలో కూడా వాళ్ళను కూడా బొంద పెడతామని చెప్పి తెలంగాణ వాదులు ఇటువంటి కార్యక్రమాలు విమోచన దినోత్సవాన్ని ప్రజల మనోభావాలను తోని ఆడుకున్న వాళ్ళకు భూస్థాపితం చేసేది ఖాయం.